ఎప్పుడు విన్నా ఎవరన్నా గూడా ఫ్లూ సీజన్ అని చెప్పి తెగ బాధపడిపోతూ ఉంటారు. పూర్వం ఫ్లూ సీజన్ అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఇప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల ఫ్లూ అంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి 2, 3 సార్లు వచ్చేస్తుందన్నమాట. సో ఫ్లూ సీజన్ అనేది ఏంటంటే అదొక బ్రాడ్ టర్మ్. రకరకాల వైరస్‌లు రకరకాల టైంలో సంవత్సరంలో యాక్ట్ చేస్తూ ఉంటాయి. దానివల్ల ఆ వైరస్ సంబంధించిన లక్షణాలు వస్తూ ఉంటాయి. మోస్ట్‌లీ వైరస్ అవ్వడం వల్ల కామన్‌గా వచ్చేవేంటంటే తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, జ్వరాలు, నీరసాలు. సో ఈ ఫ్లూ అనేది ఎలా స్ప్రెడ్ అవుద్దంటే దానికి 2, 3 విధాలుంటాయి. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ పర్సన్ టు పర్సన్. సో ఎలాగుంటది? ఎందుకంటే ఫ్లూ వైరస్ నేచురల్‌గా ఉండలేదన్నమాట. సో పర్సన్ టు పర్సన్ ఎలాగా? ఫస్ట్ కోవిడ్ స్ప్రెడ్ అయినట్టు మన దగ్గు, మన తుమ్ము, మన శ్వాస ద్వారా పక్క వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేయడం. దాన్నేంటంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారన్నమాట. వెరీ వెరీ కామన్. అండ్ ఏమవుద్దంటే డ్రాప్లెట్స్ మైక్రోస్కోప్‌లో చూసినా కూడా కనిపించదు. చిన్నగా ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటంటే కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు కూడా గాల్లో ఉండగలవు. నెక్స్ట్ త్రూ కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్. దాన్ని మెడికల్‌గా మేము ఫోమైట్స్ అని చెప్తాము. ఫోమైట్స్ అంటే ఏంటి? ఒక పెన్ అవ్వచ్చు, పెన్సిల్ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, డోర్ హ్యాండిల్ అవ్వచ్చు, లేదంటే మనం వాడే కంచాలు, మంచాలు అన్నీ కూడా అవ్వచ్చన్నమాట. ఇప్పుడు మరి వీటి నుంచి తప్పించుకోవడం ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్‌లో చూసారా మనం సోషల్ డిస్టెన్స్ ప్రాక్టీస్ చేసాము, మాస్క్‌లేసుకున్నాము అండ్ మనం ఫ్రీక్వెంట్‌లీ హ్యాండిల్ చేసే ఆబ్జెక్ట్స్ శానిటైజ్ చేసుకోమని అడ్వైస్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే. ఈ ఫ్లూ తాలూకు అడ్వైసే మనం కోవిడ్‌కి వాడుకున్నాం అన్నమాట. నెక్స్ట్ రెస్ట్, ఐసోలేషన్. సో దట్ ఒక జబ్బు మనిషిని మనం ఐసోలేట్ చేయగలిగితే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ అదర్ హెల్తీ పీపుల్ ట్రాన్స్ఫర్ అవ్వదు అండ్ ఫ్లూని కూడా మనం అరికట్టగలం.